తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మిథున రాశి వారు దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సింహరాశి వారు తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తులారాశి వారు షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 21 ఆదివారం నుండి 2026 జూన్ నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుడు, మిథునములో రవి బుధులు, కర్కాటక రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం ఉంది. కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి విధానం మీకు ఈ వారంలో కనిపిస్తుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. చతుర్థములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి వాతావరణం ఉంది. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు గానీ, నూతన వ్యాపారాలు గానీ, నూతన ఉద్యోగాలు గానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు గానీ అందుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష గాని, నేరేడు పళ్ళను గాని వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం గాని, జగన్నాథాష్టకం గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే వాతావరణం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు గాని, గోధుమ పిండి గాని కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు కూడా బాగా పెరుగుతాయి. దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ పనికి, మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరంగా కూడా రాణిస్తారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల
ఒక్క విషయంలో కాస్త పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా అధికమవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజున ఎర్ర కందులను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టానికి అవకాశం ఉంది. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పెసర్లు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు గాని, వాహనాలు గాని కొనుగోలు చేస్తారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువారం రోజు పసుపు పండ్లను గురువులకు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్ర పారాయణ విషయంలో దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. దశములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనసావాచ కర్మన మీరు చేసే పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల కన్యారాశి వారు ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో వ్యక్తిగతంగా మీరు నిరాశకు గురవుతారు. అశాంతిని కలిగి ఉంటారు. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తుంది. కాలం కాస్త వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుని మీద భారం వేయండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయడం వల్ల రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి,
మాట పట్టింపులు మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజున తులారాశి వారు అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని కనకదార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందిస్తూ మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలకు మీరు బెదరకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్ల మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారాలు మిమ్మల్ని వరిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను లాభాలను అవకాశాలను అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అన్నింటా మంచి లాభాలను అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే అనారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు చిక్కుకునేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున గోవులకు గాని వయోవృద్ధులకు గాని ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ మనసుకు ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు పాలు గాని బియ్యం గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు ఏవి కూడా మీకు అనుకూలంగా సంచరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీ దైనందిన కార్యక్రమాల్లో
మనస్సును లగ్నం చేసి మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. పనినే దైవంగా భావిస్తూ త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన మీరు మీ పనిని మీరు చేసుకోవడం వల్ల, భగవంతుని మీద భారం వేయడం వల్ల, ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా ఉండడం వల్ల ఇటువంటి గ్రహాల ప్రతికూలత నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అనవసరంగా ప్రతి విషయాన్ని ఆలోచించి నిరాశకు గురి కాకుండా రాబోయేటువంటి మంచి రోజుల మీద ఆశను పెట్టుకుని ముందుకు సాగడం వల్ల ఇటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలుగుతారు. మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారు నవగ్రహ శాంతి జరిపించుకోవడం, అవకాశం లేకపోతే నవగ్రహాలను దర్శించుకుని నమస్కరించుకోవడం, నవగ్రహ స్తోత్రాలను ప్రతినిత్యం చదువుకోవడం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం, లేకపోతే నీటిలో జలజీవులకు ఆహారంగా అందించడం, ఆంజనేయ స్వామిని సందర్శించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ కుంభరాశి వారు ఈ 9 గ్రహాల ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకోవడానికి అవకాశం ఉంది. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేసి లాభిస్తారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రవి సంచారం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ కాస్త వెనకడుగు వేసేటువంటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.